ఏంటమ్మాయి చూసుకోనాకర్లా ఏంటా తొందర? మీరు చూసుకుని రావచ్చుగా. చూడండి ఎంత కొవ్వుగా మాట్లాడుతోంది. అసలు డబ్బున్న వాళ్ళంతా ఇంతేనండి. వాళ్ళ కళ్ళు నేల మీద ఉండవు, నాగళ్ళ మీదే ఉంటాయి. ఏమా మీ నాన్నకి చెప్పి తోలు కూడా బంగారంతో చేయించుకోలేకపోయావా? అవసరం అయితే చేయించుకుంటా. ఏంటి ఎక్కువ మాట్లాడేవనుకో. ఏంటి గొడవ? చూడు గుద్దింది కాక ఎంత కొవ్వుగా మాట్లాడుతోందో. కొవ్వు గివ్వు అన్నావంటే ఆగమ్మా, ఎవరనుకుంటున్నావు? బద్రి వాళ్ళ అమ్మ నాన్న. ఇప్పుడు మీకు అదేంట్రా అలా అయిపోయింది? ఎవరనుకుంటున్నావు? బద్రిని ప్రేమిస్తున్న అమ్మాయి మీకు కావాలి వాళ్ళు. ఇప్పుడు తిట్టు. నమస్కారం అత్తయ్య. అయ్యా చూడండి ఎంత సంస్కారమో అమ్మాయికి నమస్కారం పెట్టింది. అసలు డబ్బున్న వాళ్ళకి డాబుండదండి. యారా ఎంత ఉంటుంది? ఓ 1000 కోట్లు ఉంటుంది. వెయ్యనగానే కొయ్యి అయిపోయావుటే. 1000 కోట్లు అంటే ఎంతండి? హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం దాకా ఏదైనా కొని పారేయచ్చు. అయ్యయ్యా ఎండలో ఉండిపోయిందే. ఇంకొంచెం పెద్దది పెట్టచ్చు కదా. రామా మనలో డబ్బున్న వాళ్ళు ఎండలో తిరగకూడదు. మనలాగా మేం డబ్బున్న వాళ్ళం కదా. డబ్బున్న వాళ్ళు అయిపోయారు అప్పుడే. మరి కాడలు కదా. అవునత్తయ్య. ఏమయ్యా పెద్ద అయినా ఇంత అర్జెంట్ గా మనల్ని ఎందుకు పిలిచారో ఇప్పుడు అర్థమైందా? వీళ్ళ పెళ్లి గురించి మాట్లాడటానికే. అవునా? బాదండి బంగారం ఎండ. ఎక్కడికి? బద్రి. అటు వెళ్ళావనుకో లవ్ మ్యారేజ్ అవుద్దో లేదో చెప్పలేము. ఇటు వెళ్ళావనుకో అరేంజ్డ్ మ్యారేజ్ ఖచ్చితంగా అవుద్ది కదా. అవును. అయ్యో నా కోడలు చూడవయ్యా మెరిసిపోతుంది. అవునవును. నువ్వు వచ్చాయి, నేను ఇక్కడి నుంచే వింటాను. మీరు వెళ్ళండి. సరే. నమస్కారం అయ్యా. గోవిందురా, తమరు అర్జెంటుగా రమ్మన్నారంటేను. మీ కొడుకు విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. దాని గురించి మాట్లాడదామని. ఏంటయ్యా అది? అమర్నాథ్ క్షేత్రాన్ని భక్తుల్ని కాపాడి బద్రి నా పేరు నిలబెట్టాడు. ఎంతైనా వాడు మీ శిష్యుడు కదయ్యా. నా ప్రాచీన విద్యల్ని నిలబెట్టగల సమర్థుడు నీ కొడుకు ఒక్కడే. అందుకే నా తరువాత తక్షశిలకి వాడిని వారసుడిని చేద్దామనుకుంటున్నాను. మీ ఇష్టమయ్యా, వాడు మీ బిడ్డ. దానికో నిష్టుంది. నాకు వారసుడిగా వచ్చేవాడు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలి. అంటే నా బిడ్డ పెళ్లి చేసుకోకూడదయ్యా? చేసుకోకూడదు. తరతరాలుగా తక్షశిల సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి నేను, నా గురువు, వాళ్ళ గురువులు బ్రహ్మచారులుగానే ఉండిపోయారు. దానికి తల్లిదండ్రులుగా మీ అనుమతి కావాలి. ఆలోచించుకుని చెప్పండి. ఏంటయ్యది? ఆయనకి చెప్పేసి మనకి పీఠాలు మఠాలు అవసరం లేదని ఆ అమ్మాయిని చూడవయ్యా ఎంత బాధపడుతుందో. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ అమ్మాయి గురించి కాదే, మన అబ్బాయి గురించి. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని గండం మనుషులే కదే, పశువులు కూడా చేస్తాయి. కానీ తక్షశిలకి వారసుడంటే కోట్ల మందిలో ఒక్కడికి వచ్చే అవకాశం. ఆనందించాలి కానీ బాధపడకూడదు. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే. ఇందులో బలవంతమేం లేదు. మాకిష్టమేనయ్యా. అయ్యా ఒక్క మాట నా కొడుకుని అడిగి. వాడు నా శిష్యుడు, నా మాట కాదనడు. దండం పెడతానన్నావంటే ఎలా పెడతావు? చేతులెత్తి పెడతావా, సాష్టాంగం పెడతావా, పొర్లు దండాలు పెడతావా? ఏంట్రా పెట్టింది? నేను పెట్టను. అదేంటి ఇప్పుడే పెడతానన్నావంట? అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు మార్చుకున్నాను. ఇంతలోనే ఏమైంది? నేను
నేను ఒకటిని ప్రేమించాను. వాడు నాకు కాకుండా పోతున్నాడు. ఆడెవడో చెప్పు, తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తా. నేను ప్రేమించింది వాడు నా శిష్యుడు, నా మాట కాదనడు. వదిలే. నువ్వు కాదు కదా, నీ బద్రీనాథుడు కూడా చేయలేడు. ఏయ్, ఏం తెలుసు నీకు ఈ బద్రీనాథ్ క్షేత్రం గురించి? రేపు అఖండ జ్యోతి వెలిగించి 6 నెలల పాటు ఈ గుడి తలుపులు మూసే అతి పుణ్యమైన రోజు. ఈ 6 నెలలు ఈ గుడి మంచుతో కప్పబడి ఉంటుంది. తిరిగి 6 నెలల తర్వాత ఈ గుడి తలుపులు తెరిస్తే ఆ అఖండ జ్యోతి అలాగే వెలుగుతూనే ఉంటుంది. అవునా? అవును, దేవుడు ఉన్నాడు అంటానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం లేదు. ఇంతకంటే గొప్ప క్షేత్రం ఈ ప్రపంచంలోనే లేదు. రేపు అఖండ జ్యోతిని చూసి నీ మనసులో ఉన్న కోరిక కోరుకో. 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చి ఆ జ్యోతిని దర్శించుకో. నీ ప్రియుడితో నీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నిజంగానా? అవును, కానీ ఒక కండిషన్. నా బద్రీనాథ్కి ఇష్టమైన బ్రహ్మకమలం పెట్టే నువ్వు ఆ కోరిక కోరుకోవాలి. ఎక్కడ దొరుకుతాయి పువ్వులు? आओ मेरे साथ, चलो.